హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సంక్రాంతి భోగి పళ్ళు పోసిన వీడియో అండి. ఆఫ్టర్ లాంగ్ టైం 3-4 మంత్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాస్ హెల్త్ లాస్ అవ్వడము, ఎవ్రీథింగ్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎవ్రీథింగ్. ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫ్రమ్ ఫాస్ట్ ఆల్మోస్ట్ 4 years జీవితం అంతా అలాగే ఉంది. బట్ బేబీ పుట్టింది, మన వల్ల భూమిపైకి వచ్చింది కాబట్టి తనకి ఏదో ఉన్న దాంట్లో ఆ కార్యక్రమాలు చేయాలని, నా వంతు హెల్త్ బాగాలేకపోయినా ఎంత కష్టపడైనా సరే మా బంగారు తల్లికి చేయాలనేది అయితే నా ఉద్దేశం అండి. ఇది నా పర్సనల్. బట్ అందరిది ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంటే దేవుడు ఇచ్చిండో ఏదో విధంగా అయితే తనకు జన్మను నేను ఇచ్చాను. సో తనని హ్యాపీగా ఉంచే బరువు బాధ్యత నా పైన ఉంటుందని నేను నమ్ముతాను. సో ఆ రోజైతే చాలా రేగి పళ్ళ కోసం, చెరుకు గడలు, ఇట్లా ఒక లాంఛనం ప్రకారం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ 2 years చేయలేదు. ఇది 3rd year తను పుట్టి. బట్ ఇప్పుడు ఈసారైనా చేయాలి. ప్రీవియస్ 2 yearsలో ఇంకా చాలా ఇబ్బందిగా ఉండే, అస్సలు బాగాలేకుండే, హెల్త్ కానీ ఏమి సపోర్ట్ చేయలే. అండ్ తను చాలా చిన్నది కాబట్టి నేను బయటికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు తన కోసం కొంచెం బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి మా బంగారు తల్లి మోగి పళ్ళు అయితే భోగి పళ్ళు కలుపుతున్నాను. ఇది డాలర్ ట్రీలో దొరుకుతుంది గిన్నె. $1 ఉంటుంది, ఒకట $2 ఉంటుంది. అక్షింతలు వేసి అన్ని భోగి పళ్ళు వేసి కలుపుతున్నా అనమాట. సో మీరు కూడా ఇలాగే పోస్తారా చూడండి. ఫస్ట్ అయితే రైస్ పోస్తున్నా నేను. బియ్యం ఆల్మోస్ట్ ఇది మన బియ్యం. నెక్స్ట్ అయితే లక్ష్మీ దేవత బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ని అయితే వేసుకుంటున్నాము. అమ్మవారు లక్ష్మీదేవత అన్న పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అందుకని చెప్పేసి రైస్, ఆ తర్వాత నువ్వులు. ఏమైనా దిష్టి ఉంటే పోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అదే బంగారుతల్లికి ఇలాంటి దిష్టి తగలకుండా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జస్ట్ ఫర్ మెమరీస్ కోసం ఇది దాచి పెడుతున్నా అనమాట. నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. మనం వేసినా కదా, గంగిరేగి పళ్ళు వేసినాం కదా. నార్మల్ రేగి పళ్ళు దొరకలేదు. మోగి కాదు, భోగి పళ్ళు. ఎస్, ఇప్పుడు చెరుకు గడలు వేసేసాము. భోగి పళ్ళు ఇంకా చెరుకు గడలు చూద్దాం. నెక్స్ట్ ఏం వేస్తున్నానో చూద్దాం. ఫ్లవర్స్, రోజా పువ్వులు. ఈ రోజా పువ్వులు కూడా జనవరి 1st రోజు తీసుకొచ్చినాయి. అట్లే సంక్రాంతి దాకా దాచిపెట్టిన వైట్ రోజా. థ్యాంక్ గాడ్. ఎట్లాగో జనవరి 1st రోజు నీ అదృష్టానికి ఒక బొకే వచ్చింది కదా. ఆ అదృష్టాన్ని ఇంకా మళ్ళీ పువ్వులు కొనలేమని చెప్పేసి అట్లే ఉంచినాం. ఇక్కడ అట్లే వాటర్లో పెడితే రోజ్ ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, పింక్ అండ్ వైట్ రోజెస్. అందుకే అట్లే ఉంచిన. ఇక ఈ డెకరేషన్ అంటారా, ఇది నేను ఫస్ట్ యూఎస్ఏకి వచ్చినప్పుడు ఆర్డర్ చేసుకున్నానండి. ఇది $10 అనుకుంటా, కింద డౌన్లో ఉన్నది. ఎప్పుడో తీసుకున్నా. ప్రతి ఈవెంట్కి ఇదే వాడుకుంటాం. మీకు నచ్చకపోయినా ఇంకా తప్పదు కదా. నేను మళ్ళీ కొత్త ఈ డెకరేషన్ అయితే చేయలేను. అంత ఎక్స్పెన్స్ నేను చేయలేను కాబట్టి ఉన్నదాంతో సరిపెట్టుకొని, ఈవెన్ నేను పసుపు కుంకుమ పోసిన గిన్నెలు ఇవన్నీ డాలర్ ట్రీలో కొనుక్కుంటా అనమాట. జనరల్గా యూఎస్ఏలో చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ. మన దగ్గర చైనా బజార్ ఎట్లనో అరేక్ మాల్ బండ్లు వస్తుంటాయి కదా, అట్లా
యుఎస్ఏలో డాలర్ ట్రీలో ఇట్లా $1 $2 $5 లోపే మనకు అన్నీ వస్తాయి అన్నమాట. వెరైటీగా ఎప్పుడు ఒకేలా ఉండదు, స్టాక్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి తీసుకోవడం అయితే జరిగింది. హలో గైస్, రోజ్ ఫ్లవర్స్ వేసుకుంటున్నా. రోజ్ ఫ్లవర్స్ వేసుకుంటాం. తర్వాత రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్, వైట్ అయిపోయింది. తర్వాత రెడ్ రోజెస్ వేసుకుంటా. కొంచెం స్పెషల్గా తీద్దామని వీడియో స్లో మోషన్లో తీసిన. ఈ వీడియో పెట్టడానికి 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు 13 తారీఖు 12 తారీఖు వస్తే 4 నెలలు అవుతుంది. ఇది సంక్రాంతికి తీసిన వీడియో అన్నమాట. రెడ్ కలర్ రోజెస్, రోజ్ పెటల్స్. ఇప్పుడు మిక్స్ చేద్దాం. మరి అన్నీ వేసుకున్నాం కదా, రైసు, నువ్వులు, గంగిరేగి కాయలు, చెరుకు గడలు, ఫ్లవర్స్ వేసినాం కాబట్టి అన్నీ మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూము మా బంగారు తల్లి ఫస్ట్ బర్త్డేకి తెచ్చుకున్నది. పసుపు, అచ్చిందలు, నువ్వులు, రెడ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ వేసి ముగ్గిపల్లి వేసి మిక్స్ చేసుకుంటున్నాం. ముగ్గిపల్లి వేసి ఓ స్వీట్ బాక్స్ తెచ్చినాం. మిక్స్ ఇంట్లో ఉన్న దీపం, కుంకుమ, పసుపు, అచ్చిందలు, చెరుకు గడలు, పండ్లు. బంగారు తల్లి స్వీట్ తింటుంది, ఆకలయ్యి. డెకరేషన్ ఆ ఫ్లవర్స్ లో ఒక ఫ్లవర్ బొకే వగలగొట్టేసినావు, రెడ్ కలర్ ఫ్లవర్స్ ది వెజల్. అవి కూడా డాలర్ ట్రీలోనే తెచ్చినాంలేండి, $5. మనమేం పెద్ద ఎక్స్పెన్సివ్ పెట్టింది లేదు. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ పగిలిపోతూనే ఉంటాయి. అది మమ్మీ చున్నీ డెకరేషన్కి. ఏదో ఉన్న దాంట్లో సింపుల్గా డెకరేట్ చేసిన. ఈ పైన పెట్టిన 3 హార్ట్లు కూడా మనం డాలర్ ట్రీలో తీసుకొచ్చినాం. $129 ఎంతో ఉంది అంటే $4-5. చాక్లెట్స్ కలపలేదు కాబట్టి మళ్ళీ చాక్లెట్స్, కాయిన్స్ కూడా కలుపుతుంది ఇప్పుడు. చూడు, చాక్లెట్ మీద క్యాండీస్ వేస్తున్నాం. నెక్స్ట్ అయితే మన ఇద్దరం కపలాక క్యాండీలు వేస్తారు. క్యాండిల్స్ గా చాక్లెట్స్, క్యాండీలు వేస్తున్నాం మనం. గరుడగా చాక్లెట్స్. నేనేదో పాట పాడతాం అనుకున్నా, పాడలేదు కానీ చాక్లెట్స్. మా బేబీ మంచి మెమొరీగా ఉంటుందని పెడుతున్నాం. ఇంకా మనం ఇద్దరం కాయిన్స్, 1 cent కాయిన్స్ వేసినాం అన్నమాట. కరెక్ట్. కాయిన్స్ చేయాలంటే అవన్నీ డాలర్ తీలనే ఇచ్చేది. అవన్నీ డాలర్ తీలనే ఇచ్చింది. తెచ్చి మళ్ళీ మిక్స్ చేస్తున్నాం, ఎందుకంటే ఇందాక చాక్లెట్స్, కాయిన్స్ వేసినాం కదా, అందుకే మిక్స్ చేస్తున్నాం. వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి నాన్న, చేయలేదు. మకర సంక్రాంతిది రంగోలీ అవన్నీ పోస్ట్ చేసిన కానీ ఈ భోగి పనులు చేద్దామని చేయలేదురా బంగారు తల్లి. అందుకే చేద్దామని ముగ్గిపల్లి పోస్తున్నాం. అవునా, ముగ్గిపల్లి పోస్తున్నాం. మా చిట్టి తల్లికి భోగి పళ్ళు పోస్తున్నాం. చిట్టి తల్లికి ముగ్గిపల్లి. హలో గైస్, మా చిట్టి తల్లి ఏమో ఆశీర్వాదం ఇస్తుంది మమ్మీ. బంగారు తల్లికి దీపం పెట్టి అన్ని పెట్టి దీపం మంగళహారతులు కూడా ఇస్తుంది. దిష్టి తీస్తుంది. చూడు, అందుకే దిష్టి తీసి ఓంకాళేశ్వరిని, కేదారేశ్వరిని భోగి పళ్ళు పోస్తుంది చూడమ్మ. మా చిట్టి తల్లికి భోగి పళ్ళు. భోగి పళ్ళు పోస్తా అంటే నువ్వు చూసుకుంటలేవు ఎందుకు?
థ్యాంక్ యూ. నేనేదో కొంచెం వీడియో తీద్దామని తీయమంటే ఇట్లా చేస్తుంది బంగారు. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకు అప్పుడే మోగిపళ్ళు నువ్వు చేసిన రచ్చ అంతా ఇంత లేదు, అవన్నీ చూడవా ఏటి? ఈసారి మన ఇద్దాం మోగిపళ్ళు. బ్యాంగిల్స్ వేసుకోలేదా రా నువ్వు ఆ రోజు? ఎందుకో చాక్లెట్స్లు, క్యాండీస్లు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ ఫోటో షూట్ కోసం నేను చేస్తున్నా. క్యాండీస్, రోజా పువ్వులు, ఫ్లవర్స్. ఇంకా అయిపోయింది రచ్చ రంబోల. మా బంగారు తల్లికి ఇచ్చేసినాం, ఆడుకోమని. ఆడుకుంటుంది చూడు. ఈసారి మన సన్ ఫ్లవర్స్ అన్ని ఇచ్చి ముగి గాజులు గజ్జలు పిల్లల కోసం ఏదన్నా చేస్తే మస్తు హ్యాపీగా ఉంటుంది. గజ్జలు, లోపలిస్లు, లిప్స్టిక్లు అవన్నీ తెచ్చి జ్యూస్ తాపిస్తున్నాం. ఇక్కడ టేబుల్ ఉంటే జరిపి అక్కడ టేబుల్ కనిపించకుండా బెడ్షీట్ వేసి కవర్ చేసినాయి ఎట్లో అట్లా. చూడు చూస్తానే ఉన్నా బంగారు తల్లి. కవర్ చేసి ముగిపై పోస్తామంటే ఆ లైట్ను కూడా పగల కొట్టేసారు. దానికి స్టాండ్ మధ్యలో మనం ఫోన్ పెట్టేది వస్తుంది కదా, అది పెట్టనీక లేదు. లైట్ని కింద పడేసారు. ఏదో అది ఇంకా అట్లా కొంచెం నడుస్తుందంటే నడుస్తుంది. గుడ్. ఇప్పుడు ఆడున్నాయి మొత్తం డాలటరీ వస్తువులేరా. ఆ ప్లేట్ డాలటరీయే, ఆ రెడ్ కలర్ది డాలటరీలే, ఆ కిస్తీలు డాలటరీలోనే తెచ్చినాం. గిన్నె డాలటరీలోనే తెచ్చినాం. అన్ని డాలటరీలోనే. $2, $5. చిన్న చిన్న చాక్లెట్స్ చేస్తుంది. అవునా? చిట్టి తల్లి ఏమో వెతుకుతుంది, ఏమో చాక్లెట్స్ అన్ని సేవ్ చేసుకుంటుంది. ఏడున్నాయా అని ఆడుకుంటుంది. బంగారు తల్లికి ఇష్టం కదా అట్లా, అందుకే ఏదో కొంచెం ఆడుకుంటుంది అనమాట. ఆ రోజు ఇక అట్లా చేసి ఇట్లా చేసి ఫైనల్ గా ముందు రోజు ఫుల్ గొడవనేరా మనకు. జనవరి 31 నుంచి గొడవనే మనకు. ఇప్పటికీ కంటిన్యూ 4 నెలల నుంచి కంటిన్యూ అవుతుంది. మంది మాత్రం పైసలు తీసుకున్నారు, దెంగి తిని బొంగి పిత్తి ఏరుగుతారు. మంచిగా మటన్లు, చికెన్లు, ఇండియాలో ఉండి బ్రాండెడ్ తాగుడు, తిండి, మొగలంజోడుకులు. ఆడివేమో సోకులు, సినిమాలు, షికార్లు, వానికి పుట్టిన పిల్లకు తొట్టెల ఫంక్షన్ హాలల్లా. ఇంకా మిద్దం అన్ని తెచ్చి ముగిపై జవసమని అది కాలర్ ఎగలేసుకొని దెంగి తిని పోతుంది. ఎందుకంటే నేను లాస్ట్ నెల $2,800 పోయినాయి ఇండియా. నేను చెప్తా విను. అందుకే మీరు ఎందుకు పెళ్ళి ముగిపళ్ళు పోయడానికి అని వచ్చి పోస్తున్నమాట. అందుకే బంగారు తల్లి ఏమో చేసి ఆడుకుంటుందంట ఫ్లవర్స్తోని, చాక్లెట్స్తోని, ఫ్లవర్స్తోని, కైన్స్తోని. అవన్నీ తెచ్చి గిన్నెల పీట్ల అన్ని అందులో పోసి ముగిపళ్ళు వస్తుందంట. ఫస్ట్కో ఇంకొకరు అంతే కదా. అందుకే ఎవరు అందరు ఉన్నా లేని సమానమే. నీకు ఎవరన్నా దగ్గరికి రానిచ్చేది ఉందా? వాళ్ళు వస్తారంటే నీకు నీ అమ్మ నాయన కావాలా, నేను కావాలా? నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. అమ్మమ్మ తాతయ్య వస్తే అందుకే మీ ఇద్దరు ముగిపళ్ళు పోదామని. అన్నం తినవాను? ముగిపళ్ళు పోదామంటే అన్ని పగల కొట్టేసింది సాన్వి. అందుకే ఇద్దాం అన్ని పెట్టేసి ఇల్లు కొట్టేసింది. ఫోటో పెద్దామంటే అన్ని చేసేసింది. ఇంకా మిద్దం గైస్ ఇవాళ ఎన్నిసార్లు హలో గైస్ చెప్తావు? కంటిన్యూయేషన్ చెప్పొచ్చు కదా. అందుకే మిద్దం ఎవరు చూసేసాలని ఇంకా సాన్వి నాన్న ఆడిందే ఆట, పాడిందే పాట, డాన్సులు, ఆటలు, పాటలు, షికార్లు, సినిమా
అందుకే సీతారాంకి వెళ్ళాను ఇంకా మనం ఇంట్లోనే సీతారామ కళ్యాణమైన ఇంకేదైనా దునియా పేలిపోయినా మనం ఈ కొంపలనే ఉంటాం ఇట్లనే. ఇవాళ సీతారాంకి వెళ్ళానము. దీపము కుంకుమ గుడికి పోయినావా మరి సీతారామ కళ్యాణం చూసి వచ్చినావా? చూడలేదు. దీపం అగరబత్తిలు కుంకుమ పసుపులు అచింతలు ఇవన్నీ కాదు, కళ్యాణం చూసి వచ్చినావా? గుడికి పోయినావా అయ్యాలా? ఎవరన్నా చూడమంటే ఏదైనా పగలు కొద్ది అందుకే చేస్తానంట అదే పని ఈ చిట్టి తల్లికి. అందుకే మోగిపళ్ళు వస్తున్నాం. గుడికి పోయినావా శ్రీరామనవమికి? అట్లనే అందరికి శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అండి అందరికి చెప్పు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందుకే అందరికి శుభాకాంక్షలు. సీతమ్మ రామయ్య లక్ష్మణుడు ఆంజనేయుడు అను. శ్రీరాముడు ఆంజనేయుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అన్ని సీతమ్మ అందరు ఉంటారు ఒకసారి టెంపుల్ లా. అందుకే వెంకటేశ్వరుడు ఉంటారు టెంపుల్ లా, అమ్మవారు ఉంటారు టెంపుల్ లా, ఆంజనేయ ఉంటాడు లోపల, సాయిబాబా పీఠంలా ఆంజనేయ ఉంటాడు, అందరు ఉంటారు ఆట సాయిబాబా పీఠంలా. అందుకే ఇద్దాం ఒకసారి మోగిపళ్ళు వసుకుంటుంది మిక్కిలకు వచ్చి చూడు డాన్స్ చేస్తుంది వచ్చింది తుమ్మెదా. అందుకే చేయమంటే సంక్రాంతి వచ్చింది తుమ్మిదా అని చేస్తుంది డాన్స్. పండగ సంక్రాంతి పండగ భోగి పండగ ఇంకా ఆ రోజు డాన్స్ చేస్తుంది చూడు. సామినా ఎట్లా చేస్తుందో డాన్స్ స్లో మోషన్ తీస్తుంది మమ్మీ వీడియో. అందుకే మా ఇద్దరు డాన్స్ చేస్తున్నామని చేయాలని. వాడు వెనకాల వాటర్ కింద పోస్తే బట్ట పెట్టినావు చూడు. నువ్వు ఆల్రెడీ వాటర్ కింద పోసినావు. శివరాత్రి వీడియో తొందరగా పెట్టిన ఆ రోజే అభిషేకం శివరోజు అయితే అలాగే అభిషేకం చేసినాం. అందుకే మన ఇదం తిరుగుతుంది. నేనైతే డాన్స్ చేయాలి. సో ఇది గాయస్ ఇట్లా అనమైతే మా సంక్రాంతి భోగిపల్లి ఇట్లా జరిగినాయి ఫస్ట్ టైము. అందుకే నువ్వేం చెప్తలేవు చెప్పు మరి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మా సంక్రాంతి అయితే ఇట్లా చేసుకున్నాం చాలా రోజుల తర్వాత. మీరు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నారు? మీరు కూడా ఇంత బాగా భోగిపళ్ళు పోసుకున్నారా? నేనైతే ఫస్ట్ టైం భోగిపళ్ళు పోసుకున్నా. రేగ్గాయలు కొందామని పోతే షాపులో దొరకలేదు. 2 షాపులు తిరిగి తీసుకొచ్చినాం. అవి కూడా గంగిరేగికాయలు నాకు తెలిసి 2-3 పట్టుకొచ్చినాం అనమాట. నిజం రేగి పండ్లు మనకి ఇండియాలో అయితే ఓ షెట్లు ఎంబడిపోతేనే దొరుకుతాయి. హైదరాబాద్లో కూడా దొరకవు అనుకోండి, బట్ పైసలన్నా పెడితే 50 రూపాయలు ఎంతో పెడితే దొరుకుతాయి కదా. ఇప్పుడు ఈడ అది కూడా పరిస్థితి లేదు. ఇంకా అందులో మేము ఉండేది అసలు తెలుగు వాళ్ళు ఉన్న ఏరియా కాదు. అందుకు ఇంకా ఇవి దొరకడం అవి దొరకడం కూడా కష్టం. ఇందాక పెట్టిన ఫస్ట్ పెట్టిన వీడియోనేమో మొత్తం పోయాక ముందుది, ఇప్పుడు పోస్తున్న వీడియో. అందుకే నువ్వే చింతన చేయమని మోగిపల్లి వస్తుంది ఫస్ట్ టైం. ఇంకా నువ్వు చెప్పు. ఫస్ట్ టైం మా బంగారు తల్లికి మోగిపళ్ళు మోగి కాదే తల్లి, నువ్వు మోగి అని నాకు మోగి వస్తుంది. భోగిపళ్ళు పోసినాం అనమాట. ఇది అప్పుడు ఎంట్రుకలు కూడా తీయలేదు. ఇండియా వచ్చి ఎంట్రుకలు తీద్దామంటే నా సంసారం అంతా ఈయన్నే తగలబెట్టారు. ఇండియా వద్దామంటే టికెట్లకు పైసలు ఉండవు. ఎందుకంటే మందికి పైసలు పంపించాలి. జనవరి వచ్చిందంటే $2,500, ఫిబ్రవరి వచ్చిందంటే 2,800. వాని పిల్ల గుద్దకు బట్టలు తేయడానికి కూడా నా మొగడు పైసలు పంపేయాలి. వాని పెండ్లానికి నా మొగని తమ్ముడు ఒకదాన్ని ఉంచుకున్నాడు, దానికి పైసలు వీడే పంపించాలి ఫస్ట్ పెళ్లి కాకముందు. ఇప్పుడు పెళ్లి అయినాక దాని గుద్దకు వీడే పైసలు పంపేయాలి. వానికి ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్లకు కూడా వీడే పైసలు పంపి. ఈడ పిల్ల గుద్ద నాకిపోయినా సరే వీనికి
వాని తల్లి ఉంటుంది, వాని తల్లి ఎంత దొమ్మరదో వీడియో పెట్టినా కదా. నేను 4 సంవత్సరాల నుంచి ఎగుతున్నా ఈ సంసారాన్ని, బయట పడలేక సావలేక ఉండలేక బతకలేక అన్నట్టుంది. ఈ దేశం తీసుకొచ్చి కొంపల తగలబెట్టి కొల్లేరు పెడుతుంటుంది. చెప్తా ఒక్కొక్క స్టోరీ మొత్తం చెప్పుకుంటా. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, ఒక్క రోజు 2 రోజుల్లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ కాదు ఇది. 4 years, 4 సంవత్సరాలు. మే వస్తే 4 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి జరిగి. నా పెళ్ళిలో నేను పెళ్ళి అయిన తర్వాత గెయిన్ చేసింది ఏంటి అంటే 500 షుగర్ రావడం 30 ఏళ్ళ పిల్లలకు. ఎవరికన్నా వీడు పెట్టిన టెన్షన్ వల్ల. నా పెళ్ళి ఈరోజు నేను వంట కూడా నేనే చేసే అంత ఎనర్జీ ఉన్న నాకు పెళ్ళి చేసుకున్న తర్వాత నా చేతులు రెక్కలు పోయినాయి, నా మైండ్ పోయింది, నా ఎనర్జీ పోయింది. సారీ ఫర్ ఇంటరప్షన్ గాయ్స్. అది అన్నమాట. 4 months నేను సంక్రాంతికి తీసిన వీడియో 4 months తర్వాత పెడుతున్నా అంటే ఏందో పరిస్థితి చూడండి. దయచేసి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అమెరికాకు పెళ్లి చేసుకొనికి వస్తున్నారు అమ్మాయిలు ఎస్పెషల్గా అంటే మీ పేరెంట్స్కి ముందే వీసా, విజిటింగ్ వీసా వేసుకొని పెళ్లి చేసుకోండి. అది పేరెంట్స్ వస్తే ఒక 1 year లోపే మీ పేరెంట్స్ని మీ దగ్గరికి తెచ్చుకోండి. లేకపోతే ఏమంటారు మగవాళ్ళు కోసుకుంటే ఇప్పుడు ఏమన్నా అంటే పైసలు పంపిస్తాడు, బ్లాక్మెయిల్, కత్తి తీసుకోవడం, కోసుకోవడం, లేకపోతే గుండును కొట్టుకోవడం, ఫోన్లు వగలగొట్టడం, ల్యాప్టాప్లు వగలగొట్టడం, బీరువాళ్ళు వగలగొట్టడం, టీవీలు వగలగొట్టడం, గుద్దరేగా తాగడం, తినడం, పైసలు బయట మందికి పంపడం, ఎంజాయ్ చేయడం. ఇది లైఫ్ అంటే. అందుకే మీ పేరెంట్స్ని తెచ్చుకోండి. అందుకే ఎవరికన్నా సిగ్గులేదు పైసలు దానికి పంపించిండు ఆ లంచదానికి. మంచిగా దెంగి తింటుందో వంగిపోతుంది ఆ కర్ర లంచం దాని మీద. మనమే దానికి 25 లక్షలకి ఆ కారు. మాకు ఈడనేమో మా కారు గురించి చెప్తే కదా గాయస్, ఫ్రంట్ డోర్ ఓపెన్ కాదు, ఇవే బట్టలు నేను 10 పండగలకు వేసుకున్నా. ఓకే ఆపేసిన. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం మేము. అట్లాగే మా బంగారు తల్లి మెమోరీస్ అన్నీ పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ, మీరు నేను తిట్టిన తిట్లు ఏవి మీ మనసుకి తీసుకోకండి. ఎందుకంటే నా పర్సనల్ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ మా వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఈ వీడియో నేను ఫోన్లు చేసి ఎత్తరాళ్ళు, అందుకే ఇట్లా నన్ను అయితే చూస్తారు కాబట్టి వినాలని. ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సారీ సాన్వి ఫీల్ అవుతుంది ఇంకా వద్దు అని. ఓకే అండి, ఉంటాం మరి. బాయ్, డోంట్ క్లోజ్, జస్ట్ బాయ్, సే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.